అందరికీ నమస్కారం. నా పేరు నేతి సత్యశేఖర్. నేను కె విశ్వనాథ్ గారి దగ్గర శుభ సంకల్పం చిన్నబ్బాయి పిక్చర్లకి డైరెక్షన్ డిపార్ట్మెంట్గా పనిచేశాను. ఏవిఎంలో జ్యోతి సీరియల్లో కోఆర్డినేటర్గా ఒక 500 ఎపిసోడ్కి పనిచేశాను. ఇది కాకుండా చాలా ఎపిసోడ్కి నేను ప్రాంప్టర్గా కోఆర్డినేటర్గా పనిచేశాను. మా ఫాదర్కి 4 అబ్బాయిలు. పెద్ద ఆయన వచ్చేసి పోలిటిమేట్ కార్పొరేషన్ పనిచేస్తారు, 2 ఆయన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్, 3 ఆయన అకౌంట్స్ ఆఫీసర్. నేను వచ్చి నాకు మా అభిలాషం ఉందని చెప్పి మా నాన్నగారి అంబిషన్ ప్రకారం నేను సినిమా రంగానికి ప్రవేశించాను. తర్వాత నేను మా నాన్న కోరిక మీద మా నాన్నగారు ఆయన పేరు నేతి శివరామ శర్మ, మా మాతృమూర్తి మా అమ్మగారి పేరు నేతి పద్మావతి. నాకు మేము మొత్తం 6 మంది. పెద్ద ఆయన పేరు నేతి సాయినాథ్ శర్మ, గిరీశం, లక్ష్మీప్రసాద్, సత్యశేఖర్, శైలజ, శర్వాణి. మేము మొత్తం మా ఫ్యామిలీ. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండబట్టి మా నాన్నగారు ఏమన్నారంటే, ఒరే సినిమా ఫీల్డ్కి ఇంట్రెస్ట్ కాబట్టి నీకు యాంబిషన్ ఉంది, నువ్వు రైటర్ కాబట్టి ఈ యాంగిల్లో రావాలని చెప్పేసి మా ఫాదర్ కోరిక మేరకు ఈ యాంగిల్లో రావడం జరిగింది. నాన్నగారితో చాలా హ్యాపీ అనిపించాను. తిరిగాను, ఆయన వెంట తిరిగాను. ఆయన చంద్రోపతిని కవిత్వం రాశారు. చారు చంపేయ గౌర దశాంకరికి నీకు డికర్పూడి గౌర మహేశ్వరునికి అని చంద్రోపతిని కవిత్వాలు, కథలు అన్నీ రాసేవారు.
ఆయన మల్టీ పర్సనాలిటీ. అలాంటి ఫాదర్ నాకు దొరకడం నా అదృష్టం. మా అమ్మగారు నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఒరే ఎదవా అని ఒక మాట తిట్టడం కానీ మా అమ్మగారు చేయలేదు. ఎంత అఫెక్షన్ అంటే మా అమ్మగారు అంటే నిజంగా మాతృదేవోద్భవం అంటే అమ్మగారు. ఇప్పుడు దాకా మేము ఈ మాత్రం వచ్చాం, ఇంత డెవలప్ అయ్యాం, ఇంత చేస్తామంటే మా అమ్మగారి ఆశీర్వాదం, మా అమ్మగారి ప్రోద్బలం, మా నాన్నగారి కోఆపరేషను ఇవన్నీ. పోతే మా నాన్నగారి కోరిక మేరకు నేను టెలిఫిల్మ్స్ అంతా డైరెక్ట్ చేయడం జరిగింది. నేనే ప్రొడ్యూసర్. ఫస్ట్ వచ్చేసి నేను కళాకారుడు అని చెప్పేసి ఒక టెలిఫిల్మ్ డైరెక్ట్ చేశాను. మనిషికి చావు రావచ్చు, కళకి చావు లేదు అని తోలుబొమ్మలాట మీ సబ్జెక్టు. దాని ఎడిటరు కేశవన్ గారు. కేశవన్ గారు నాకు చాలా ఆత్ముడు, మంచి పర్సనాలిటీ, మంచి స్వభావం ఉన్నవాడు. మంచి ఎంత కోఆపరేట్ చేశారంటే నాకు ఆ క్యారెక్టర్ రావడానికి కానీ ఆ ప్రాజెక్ట్ కానీ సహాయ సహకారాలు నా కేశవన్ గారు బాగా అందించారు. పోతే గౌరమ్మ తల్లి అంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఒక టెలిఫిల్మ్ చేయాల్సింది. పోతే నెల్లూరు సుబ్బారావు, మాది నెల్లూరు నేటివ్. అక్కడ వచ్చేసి వెంకయ్య స్వామి నాయుడు అని ఆయన అవధూత మీద నేను టీవీలో పనిచేస్తున్నప్పుడు మామూలుగా ఏఎం టీవీలో పనిచేస్తున్నప్పుడు నా ఆర్టిస్టులు అంటుంటే వాళ్ళని రమ్మని చెప్పేసి వెల్జరక కుమార్, తర్వాత ఇంకా మాధవి, తర్వాత అనిల్ కుమార్ వీళ్ళందరూ తీసుకెళ్ళి నెల్లూరు తీసుకెళ్ళి అక్కడ సరే విశ్వేశ్వరరావు కూడా యాక్ట్ చేశారు. తర్వాత ప్రవీణ్ రాసి వీళ్ళందరితో మొత్తం వెంకటేశ్వర నాయుడు క్యారెక్టర్ వచ్చి సాక్షరంగా యాక్ట్ చేయడం జరిగింది. అది మొత్తం చేస్తుంటే ఒక అనుభూతి, ఒక ఆనందం. ఆయన వెంకటేశ్వర అంటే ఆదినారాయణ ఓం నారాయణ అనే మంత్రం ప్రతిరోజు అనుదానం చేసేవాడు. నేను మా ఫాదరు ఇద్దరం జంట కవులుగా 100 పద్యాలు రాసిన, చందోబద్ధంగా రాసిన బుక్కు. దీని పేరు వచ్చేసి ఉన్నమాట. ఒక ఆడమనిషి నా దగ్గరికి వచ్చి, ఏమయ్యా నాన్న కల్లో కనపడి మీకేమైనా ఇమ్మన్నాడయ్యా అని చెప్పి మాకు వేసలికాయ పప్పులు ఇచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. అమ్మ మా అదృష్టం అది, నాన్న కల్లో కనపడి చెప్పాడని చెప్పేసి మేము షూటింగ్ చేసిన 10 రోజులు ఆమె రోజు మేము అన్నం పెట్టమని చెప్పేవాడు మా ప్రొఫెషన్. ఇది కాకుండా స్వామి రోజు నా కల్లో కనపడేవాడు. నేను ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు కనీసం భార్య దగ్గర పోయేవాడిని కాదు. కింద చాప కూడా లేకుండా నేల మీద పడుకునేవాడు. ఎందుకంటే అవధూతలు అంటే సిద్ధులు, వాళ్ళు నిప్పుతో చెలగాడు. చాలా మందికి ఆ ప్రాజెక్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేది కాదు. కానీ మా అదృష్టం, మా ఆశీర్వాదం, విజయబాబు కామెంటరీ చెప్పడం, ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకుంటూ రావడం, అట్లా 5 ఎపిసోడ్స్ చేసి జరిగింది. చాలా బాగా వచ్చింది, మాకు అనుభవం జరిగింది. ఆయన ప్రధాన శిష్యులు ఉన్నారు, ఆయన గురవయ్య స్వామి, ఆయన కూడా మా బ్లెస్ చేయడం జరిగింది. ఇది ఆయన. తర్వాత పంతాలు పట్టింపులు అది సుబ్బారావు గారు ప్రొడ్యూసర్, నేను వచ్చి డైరెక్టర్ని. ఉమ్మడి ఫ్యామిలీ లేదండి. స్వార్థం, సంకుచితత్వం ఎక్కువైపోయింది. నేను, నా భార్య, నా పిల్లలు, కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నాను. వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ జనరేషన్ ఎట్టయిపోయిందంటే నిచ్చెన ఎక్కేదాకే నిచ్చెన విలువ, పడవ 7 దాటి దాకే పడవ విలువ, తెప్ప తగలబెట్టేస్తున్నారు, నిచ్చెన తోసేస్తున్నారు. ఇది సబ్జెక్ట్. దీని మీద ఏం చేశారంటే పంతాలు పట్టింపులు అని చెప్పేసి ఉమ్మడి ఫ్యామిలీ మీద నేను సబ్జెక్ట్ చేశాను. నేను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్, హీరో, ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేసి ఓన్గా రిలీజ్ చేసినటువంటి సినిమా మనం అందరం ఒకటే. ఇది నాన్నగారి కోరిక మీదుగా నేనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను. దీనిలో బాలు గారు 2 పాటలు పాడారు. పోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఏ ప్రాజెక్ట్ చేయలేదు. అమ్మే నా సర్వస్వం, అమ్మే నా ప్రాణం, అమ్మే నా ఊపిరి. కాబట్టి అమ్మకి 24 గంటల అమ్మ సేవలో ఉండాలనుకున్నాను. అమ్మకి ఇప్పుడు పెద్దవాడికి వయసు అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన డబ్బు కాదండి, ఒక మనిషి తోడు కావాలి. రే నాన్న అంటే అమ్మ నేను ఉన్నానమ్మా అని ధైర్యం చెప్పే మనిషి పక్కన ఉండాలి. అది ఈ జనరేషన్ తెలియటం లేదు. ఏదో ఫారెన్లో పోతున్నారు, ఏదో సంపాదిస్తున్నారు, ఏదో చేస్తాం అనుకున్నారే కానీ అమ్మ నాన్న ఒక విలువ తెలియకుండా, అమ్మ దగ్గర ఉండకుండా ఎక్కడికో వెళ్ళి మా నీకు కావాలి డబ్బు పంపిస్తానమ్మా, ఏ కావాలి తీసుకో, అది ముఖ్యం కాదు. డబ్బు కావాలి, ధనమేరా అన్నిటికీ మూలం కాదని చెప్పలేదు. కానీ మానవత్వం కూడా ఇంపార్టెంట్. ధనంతో కూడా అమ్మ నాన్న విలువ తెలుసుకో. ప్రపంచంలో ఎంత తల్లిదండ్రులు లాంటి దైవాలు ప్రపంచంలో మనకి లేరు. కల్పించే దేవుడు, నడిచే దైవాలు. అలాంటి వాళ్ళని మనం జీవితాంతం వాళ్ళు కనుక్కుంటూ వాళ్ళ రుణం తీసుకోవడానికి మనం కృషి చేయాలి. అమ్మాయి ఎంతో, తల్లి ఎంతో, భార్య కూడా అంతే. అంటే మనం నమ్ముకునే అమ్మాయి మన జీవితానికి వచ్చింది కాబట్టి అమ్మకు చేసిన భార్యను వదిలిపెట్టకూడదు. భార్య చేస్తానని చెప్పేసి అమ్మని దగ్గర ఇద్దరు 2 కళ్ళు, ఒకటి అమ్మ, ఒకటి భార్య, 2 ఈక్వల్గా చూసుకున్నవాడే నిజంగా మగవాడు, వాడు నీకు మొనగాడు. అంతేగాని భార్య చూసుకుంటే అమ్మ వేయడం, అమ్మ చూసుకుంటే భార్యను బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు జనరేషన్ ఇచ్చే సమయం అంటే తల్లి తండ్రిని బ్రహ్మాండం చూసుకోవడం, అమ్మ నాన్నే సర్వస్వం. భార్య మనం నమ్ముకొని వచ్చింది,
వేరే వాళ్ళందరూ వదిలేసి అన్నల్ని తమ్ముళ్ళని అందరూ వదిలేసి మన జీవితానికి ఎంటర్ అయింది. కాబట్టి వాళ్ళనే మనం చూసుకోవాలి. పోతే మన తోబుట్టు చెల్లెళ్ళు అన్నలు మన రక్తం పంచుకొని పెట్టుకున్నాం, వాళ్ళు నెగ్లెక్ట్ చేసి అమ్మని చూసుకోకపోవచ్చు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళపై మన కోపాలు పెట్టుకుంటూ నువ్వు చేసుకోలేదే, నేను చేయలేదే, నువ్వు చేయలే అన్న వంతులు వేసుకుంటూ వాళ్ళని బాధ పెట్టుకో. వీలైనంత వరకు మనం మనస వాచ కర్మణ తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ తల్లి అభివృద్ధి ఉండాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రాజెక్ట్ మెయిన్ కారణం దీని మాతృదేవోభవ, అమ్మ, అమ్మే సర్వస్వం. అసలు మన అచ్చుడికి ఫస్ట్ అక్షరం ఆరైందే ప్రపంచం లేదు. కాబట్టి అమ్మ మాతృదేవోభవ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. అమ్మే నా సర్వస్వం, అమ్మే నా ఊపిరి, అమ్మే నా ప్రాణం. అమ్మ లేకపోతే ప్రపంచం ఏం లేదు. కాబట్టి అమ్మని చూసుకోండి. అమ్మకి ఆనందం పంచేయండి, ఆప్యాయంగా అమ్మ దగ్గర పంచుకోండి. అమ్మ లేనిది ఏమి లేదు. అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరిని పిలిచి వాడికి మన శ్మశానాలపైన మా నాన్న గొప్పవాడు, మా అమ్మ గొప్పది, ఎవరిని పిలిచి వాడికి తాంబూలాలు ఇచ్చి వాడికి స్వీట్లు పంచితులు వాళ్ళు బతుకున్నప్పుడే వాళ్ళకి ఏమి ఇష్టమో అది వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఆనందపరచండి, వాళ్ళ మొహంలో వెలుగు చూడండి. ఆ వెలుగు మనకి జీవితాంతం మనకి శ్రేయవర్షం, మన శ్రేయస్కరం. అలాంటి అమ్మా నాన్నని వదులుకోవద్దు. వాళ్ళు ఉన్నంగా మనకి విలువ తెలియదు, వాళ్ళు ఉన్నంగా ఆ విలువ తెలుసుకుంటాం, తెలిసిన వాళ్ళు సహాయం చేస్తాం, సేవ చేస్తాం, వాళ్ళ ఆత్మీయత పొందుతాం. మనం ఆనందంగా సంతోషంగా ఈ ప్రపంచంలో జీవించి మనం చెప్తాం. మనం ఉప్పు కళ్ళ లాంటి వాడు. మన అమ్మ వాళ్ళకి చేస్తుంటే మనం చూసి నెక్స్ట్ జనరేషన్ చూస్తారు. మా నాన్న అమ్మకి చేశారు, మా మావయ్య మా అమ్మకి చేశారు, అమ్మమ్మకి చేశారు, నాన్నమ్మ చేశారు చెప్పి నెక్స్ట్ జనరేషన్ మనం వారికి ఆదర్శం కావాలి. మనం ఇచ్చే ఆస్తి ఏంటి పిల్లలకి? ఆప్యాయత, ఆనందం, సంస్కారం. అది ఇంపార్టెంట్. డబ్బుదే ఉంది, మనం లేకపోతే సంపాదించుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు పోయిన తర్వాత జీవితంలో మనం సంపాదించుకోలేం. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది. ఓడలు బండ్లు ఓడలు. కానీ తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో మళ్ళీ మనకు పోయిన తర్వాత రాలేదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలంటారు. వైల్ షే ది సన్ షైన్స్ అని చెప్పేసి వాళ్ళు లీవ్ అవర్ ఫుట్ ప్రింట్స్ అట్ ది శాండ్ ఆఫ్ ద టైమ్ అని ఇంగ్లీష్లో సామెత చెప్తారు. అది కాబట్టి అమ్మే సర్వస్వం, అమ్మే జీవనాధారం, అమ్మే మనకు సర్వస్వం. అమ్మే నా ప్రాణం, అమ్మే నా ఊపిరి, అమ్మే నా మాతృదేవో భవ.
అమ్మే సర్వస్వం, అమ్మే జీవనాధారం, అమ్మే మనకు సర్వస్వం, అమ్మే నా ప్రాణం, అమ్మే నా ఊపిరి, అమ్మే నా మాతృదేవో భవ. ఓ అమృతమూర్తి, నీవు కనిపించని ఆ దేవుడి కన్నా కనిపించే నీవే నాకు మిన్న. ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తివి నీవేనమ్మా. అందుకే ఈ జన్మంతా నీకు నేను రుణపడి ఉంటానమ్మా. అందమైన భావం, తీయనైన ప్రేమ, మరుపురాని మరువలేని జ్ఞాపకం అమ్మ. కనిపించే దైవానివి నీవేనమ్మా. సంస్కారాన్ని నేర్పేది అమ్మ, సృష్టికే మూలం అమ్మ, నిస్వార్థమైన ప్రేమకు తార్కాణం అమ్మ. అమ్మ ఇచ్చిన వరమే నాకీ జన్మ. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా, తీరదు అమ్మ. అమ్మ లేనిదే జగతి లేదు, ప్రగతి లేదు, పురోగతి లేదు. నీ గురించి వర్ణించడానికి ప్రపంచ భాషల్లో ఉన్న ఏ ఎన్సైక్లోపీడియాలు కూడా చాలవమ్మా, అసలు అక్షరాలే లేవమ్మా. అందుకే ఓ మహోన్నతమైన మాతృమూర్తి, అమృతమూర్తి, నీకు ఇదే నా వందనం, అభివందనం, శిరోపాదాభివందనం. ఓ మై డివైన్ మదర్, యువర్ స్వీట్ లవ్ ఈజ్ అన్ఫర్గెటబుల్ మెమరీ. యు ఆర్ ది విజిబుల్ గాడ్. యు ఆర్ ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ మీ టు దిస్ వరల్డ్. దట్స్ వై I surrender, sacrifice my entire life to you. You taught me the culture, the source of creation. You are the embodiment of selfless love. This birth is a gift you gave to me. No matter how many births I take, I cannot repay your debt, mother. Without mother, there is no world, no progress, no development. Even there is no words in encyclopedia to describe about you and your love. Even there is no letters in this world to praise your sacrifices. So consider this my salutation to you, O Supreme Mother, my Amrutamurti. So this my salute, respect and heartfelt greetings.